ఈసారి అయినా సరే బాగా ఆడండి, ఉంటారు కదా, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో దమ్ము, శ్రీజ, బర్ని ఇద్దరిని మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ కోసం బిగ్ బాస్ పంపించారు. ఈ ఇద్దరిలో ఒకరిని పర్మనెంట్ హౌస్ గా ఉంచేందుకు బిగ్ బాస్ టాస్క్లు, ఓటింగ్లతో సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. ఇప్పటికే శ్రీజ, దమ్ము అన్యాయంగా హౌస్ నుంచి పంపించేశారని అభిమానులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమెకు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి చివరికి బర్నీకే పర్మనెంట్ హౌస్ గా అవకాశం ఇవ్వడం మరోసారి వివాదానికి కారణమవుతుంది. వాస్తవానికి శ్రీజ, బర్నీల మధ్య పోటీ అంటే అది వన్ సైడ్ ఫైట్ అవుతుందని, ఖచ్చితంగా శ్రీజకే ఎక్కువ ఓట్లు వస్తాయని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఫలితం అంచనాలను పూర్తి భిన్నంగా వచ్చింది. ఆ వన్ సైడ్ ఓటింగ్ శ్రీజ కోసం కాకుండా బర్నీ వైపుకు మళ్ళింది. దీని వెనక అనేక కారణాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికి మధ్య పెట్టిన టాస్కుల్లో కూడా బర్నీయే గెలిచారు. అంతేకాకుండా ఓటింగ్లో కూడా బర్నీయే లీడ్లో ఉండటం వల్ల బర్నీని పర్మనెంట్ హౌస్ మేట్గా చేశారు. అయితే రీసెంట్గా శ్రీజ తన ఎలిమినేషన్పై స్పందిస్తూ తన్ని ఎందుకు ఎలిమినేట్ చేశారు, ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్లో అనేది తను వివరిస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో శ్రీజ ఈ విధంగా చెప్పుకొచ్చింది. తనకి అన్యాయం జరిగిందని, బర్నీ హౌస్లోకి వస్తున్నప్పుడే బర్నీ పర్మనెంట్ హౌస్ మేట్ అన్నట్లు అక్కడ ఉన్న వాళ్ళందరూ తనకి కంగ్రాట్స్ చెప్తున్నారని, అంతేకాకుండా బర్నీ గారిని హౌస్లోకి తీసుకురావటం కోసం నన్ను ఒక బలిపశువుగా వాడుకున్నారని నాకు ఎక్కడో అనిపిస్తుంది అని శ్రీజ తన ఆవేదనని వ్యక్తం చేసింది. బర్నీ గారిని ఇంట్లోకి తీసుకురావడానికి నన్ను ఒక బలి పశువుగా యూజ్ చేసుకున్నారు